నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో సంక్రాంతి సినిమాల సందడి నెలకొంది. అలాగే గేమ్ చేంజర్ కానీ, అలాగే డాకు మహారాజు కానీ, అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమాలు అయితే థియేటర్లోకి రానున్నాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తూ ఉంది, హిట్ టాక్ తో దూసుకు వెళుతూ ఉంది. అలాగే మనం చూసుకుంటే రేపు డాకు మహారాజు అయితే విడుదలవుతూ ఉంది. అలాగే రేపు 12వ తేదీ మనం చూసుకుంటే నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజు రిలీజ్ అవుతూ ఉంది. 14వ తేదీ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమా విడుదలవుతూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క రెండు సినిమాలకు పెద్ద షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే సంక్రాంతికి విడుదలయ్యే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమాల అదనపు షోలలో ప్రభుత్వం సవరణలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల షోలకు అనుమతి నిరాకరించింది. రోజుకు 5 షోలు మించకుండా అందులో ఒక బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చంది. దీంతో రేపు రిలీజ్ అయ్యే డాకు మహారాజు 14వ తేదీ విడుదలయ్యే సంక్రాంతికి వస్తూ ఉన్న చిత్రాలకు 6వ షో ఉండదు. ఇది వసూళ్లపైన ప్రభావం చూపిస్తూ ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే బుక్ మై షోలో రోజుకు 6 షోలు అయితే వేస్తూ ఉన్నారు. అలాగే మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతూ ఉన్నాను చూడండి. ఆన్లైన్ లో బుక్ మై షోలో మనం చూసుకుంటే 6 షోలు అయితే వేస్తూ ఉన్నారు. అలాగే మరికొన్ని థియేటర్లలో 4 గంటల షోకు అనుమతి లేకపోవడంతో 4:30 గంటల నుంచి డాకు మహారాజు బెనిఫిట్ షోలు అయితే వేస్తూ ఉన్నారు. 4:30 గంటలకు, అలాగే 7:30కు, 10:15కు, 1:15కు, 4:10కి, 7 గంటలకు, 10 గంటలకు ఇలా ఒక్కొక్క థియేటర్ లో 7 షోలు కూడా వేస్తూ ఉన్నారు. మరికొన్ని థియేటర్లలో 6 షోలు కూడా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బుక్ మై షోలో అయితే టికెట్లు అయితే ఓపెన్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ టికెట్ బుక్ చేసుకుని సంక్రాంతి పండుగకు సినిమాలు చూసి ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.